మీరు రాజధాని మహిళా రైతుకి మీరు చాలా ఉద్యమాలు ఇక్కడ చేశారు. ఈ 11 నెలల్లో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రాజధాని రైతులు ఊపిరి పోల్చుకున్నారు. ఈ 5 సంవత్సరాలు ఉక్కిరి బిక్కిరిగా ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాజధానిలో అనేక పథకాలు ఉపయోగిస్తున్నారు. ముందు రాబోయే కాలంలో ఇంకా చేస్తారు. ఆయన పరిపాలన ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత కూడా ఆయనే రావాలి. వస్తే ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుందని మేమందరం కోరుకుంటున్నాం. దాదాపు 58,000 కోట్ల రూపాయలు మన రాజధాని కేటాయించారు. ఆ పనులు కూడా స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాలు రాజధాని కట్టాను. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చేస్తారండి. బాబు గారు చాలా ప్లాన్ ప్రకారం ఉన్నారు. అది అమలు చేస్తారు. ముందు రాబోయే కాలంలో ఎన్నో కంపెనీలు వస్తాయి. జనానికి ప్రజలకు కూడా అందరూ వచ్చి ఇక్కడ కంపెనీల ద్వారా మా పిల్లలకు కూడా మంచి జాబులు అవన్నీ కల్పిస్తానని బాబు గారు చెప్తున్నారు. ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి. ఈ సంవత్సరంలో అన్ని అమల్లో జరుగుతాయండి. మీరు ఏం చూసినట్టు ఇక్కడ మా మంగళగిరిలో 11 నెలలు అవుతుంది దాదాపుగా ఎమ్మెల్యేగా మన లోకేష్ గారు ఎన్నికయ్యి. అదేవిధంగా ఆయన మా మినిస్టర్గా కూడా చేస్తున్నారు. ఆయన ఏ విధంగా మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? లోకేష్ బాబు గారు అసలు ఇప్పుడు కాదండి, ఈ 5 సంవత్సరాల్లో పార్టీలో లేకపోయినా ఆయన అందరినీ కలుపుకొని ఎక్కువగా ప్రజల్లోనే కలుపుతూ చాలా పనులు చేశారండి. అనేక పథకాలు ఆయన సొంతగా చేసుకున్నారు. ఇంకా చేస్తారు ఇంకా ఆయన కూడా. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ 11 నెలల్లో? 11 నెలలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నామండి. ఒక రకంగా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. కానీ అందరికన్నా మెయిన్ రాజధాని రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు బాబు గారు వచ్చింది. మనకని చూసినట్టు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి పక్కమంటే. ఆ అప్పులను తీర్చుకుంటూ మన సంక్షేమాన్ని చేసుకుంటూ రాజధాని చేసుకుంటూ బ్యాలెన్స్గా తీసుకురాగలరా బాబు గారు? ఒకటేంటండి, చాలా అవకతవకలు జరిగినాయండి. బాబు గారు దాన్ని సమర్థించుకొని చాలా ఈజీగా దాన్ని నెరవేరుస్తారు. అంతకుమించి ఎవరి వల్ల కాదండి, బాబు గారి వల్ల. బాబు అంటే అభివృద్ధి అంటే బాబు అంటారు అన్నమాట. వాస్తవేనంటారా? ఎట్లా అంటారు? అసలు ఎక్కడ దాకా ఇంటికంటే సింపుల్గా లాజిక్గా చెప్పాలంటే హైదరాబాద్ ఎవరండి? బాబు గారే. ఆయన ఇప్పుడు అలా అన్ని సమకూర్చి పెడితే ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకొక 10 years కనుక మనకి ఇక్కడ కనుక అవకాశం ఇస్తే దానికన్నా ఎక్కువ చేస్తారు. రాజధాని అమరావతి అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఉన్న వనరుల్ని కాపాడుకుంటూ కొత్త వనరులు సృష్టించుకుంటూ ఆయన ముందుకెళ్ళిపోతారు.